హాయ్ హలో ఫ్రెండ్స్. కరెంటు పోయినా సరే మన ఫ్రిడ్జ్ యొక్క కూలింగ్ తగ్గకుండా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన పండ్లు, కూరగాయలు, పిండ్లు అన్నీ కూడా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అలాగే మనం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వంట చేసే సమయంలో ఎక్కువ సార్లు ఫ్రిడ్జ్‌లో ఏదో ఒక ఐటెమ్ కోసం అస్తమానం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటాం కదా! కంప్రెసర్ ఆన్ ఆఫ్ అవ్వటం వల్ల టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా మనకి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో, కరెంట్ బిల్ కూడా తగ్గించుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏవైనా 2 బాక్సెస్‌ని తీసుకొని దానిలో వాటర్‌ని ఫిల్ చేసుకొని ఇలా ఎంప్టీ కొబ్బరి చిప్పలనైతే పెట్టుకొని బాక్సెస్‌ని క్లోజ్ చేసేసి మన ఫ్రీజర్‌లో ఒక 5-7 అవర్స్ పెట్టినట్లయితే మనకివి ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. గడ్డ కట్టేస్తాయి. అప్పుడు మనం తీసి వీటిని మన ఫ్రిడ్జ్ యొక్క ర్యాక్స్‌లో ఉంచుకున్నట్లయితే కరెంట్ పోయినప్పుడు ఇవి మనకి కూలింగ్‌ని అందిస్తాయి. ఫ్రిడ్జ్‌లోని కూలింగ్ తగ్గకుండా చేస్తాయి. దీనివల్ల మనకి ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ పాడవకుండా ఉంటుందన్నమాట. అలాగే మనం ఫ్రిడ్జ్‌ని ఎక్కువ సార్లు ఓపెన్ చేసి, క్లోజ్ చేసినా ఇది ఉంటుంది కాబట్టి మనకి కూలింగ్ అనేది తగ్గకుండా టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఉంటాయి కాబట్టి కరెంట్ బిల్ అనేది కూడా తగ్గుతుంది. ఇంకా దీనిలో మనం కొబ్బరి చిప్ప ఎందుకు పెడతామంటే ఈ కొబ్బరి చిప్ప దాని యొక్క కూలింగ్‌ని తగ్గకుండా చేస్తుందనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.